అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నీ యొక్క భూమిని ఎవరన్నా కబ్జా చేస్తే నువ్వెంత బాధపడతావో, అలాగే నీ యొక్క భారతదేశాన్ని, సనాతన హిందూ ధర్మాన్ని ఈరోజు కబ్జాకి గురవుతోంది. హిందువుగా పుట్టిన ప్రతి ఒక్క సోదరి మనులారా, మనమంతా మేల్కోవాల్సిన సమయం వచ్చింది. మన యొక్క హిందూ మతాన్ని, భారతదేశాన్ని మరొకసారి కబ్జా చేస్తున్నారు. ఆలోచన చేసి మేల్కోండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల్లో 3 లక్షల మంది పాస్టర్లు మత మార్పిడికి కోసం తిరుగుతున్నారు. మరి భారతదేశం అంతా ఎన్ని మంది తిరుగుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. కావున ప్రతి ఒక్క హిందువుగా పుట్టిన వాళ్ళందరూ మేల్కోవాల్సిన సమయం అనేది వచ్చింది. 3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను చెప్తున్నా, మీరంతా హిందువులకు పుట్టిన వాళ్ళే, మీరంతా ఒక హిందువులే. కేవలం మీకు బతకడం చేతకాక ఇలా చేస్తున్నారు, మతాలు మార్పిడి చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు కట్టుకున్న, నిర్మించుకున్న నీ ఇంటిని ఏరే వాళ్ళు వచ్చి కబ్జా చేస్తే నీకు ఎలా ఉంటుంది? నువ్వు ఎవిడెన్స్ చూపిస్తావు. ఆ ఎవిడెన్స్ నువ్వు పట్టుకున్న పుస్తకంలో ఉందో చూడు. ఎథిక్స్ ఆ పుస్తకంలో ఉందో చూడు. ఎపిక్స్ ఆ పుస్తకంలో ఉందో చూడు. అలాగే నువ్వు కన్నా నీ బిడ్డ ఏరే వాళ్ళ అమ్మ నాన్న అని పిలిస్తే నీకు ఎలా ఉంటుందో నీ యొక్క ఇమాజినేషన్కే వదిలేస్తున్నావు. మతం మారుస్తున్న వాళ్ళకి, మతం మారిన వాళ్ళకి కూడా చెప్తున్నావు. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగడుతున్నారు? మీ అమ్మ ఇలాంటి వాళ్ళకి కన్నది అంటే నీకు ఎలా ఉంటుంది? మీ అమ్మ మంచిది కాదు అంటే నీకు ఎలా ఉంటుంది? మరి అమ్మ లాంటి నీ దేశంలో పుట్టి, సనాతన హిందూ ధర్మంలో పుట్టి, ఎవడో మతాన్ని అమ్మ అని పిలుస్తావు, ఎవరో అమ్మని పిలుస్తావు, ఎవరో మతాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నావు. సిగ్గుగా లేదు నీకు? ఇదేనా నీకు నేర్చుకుంటున్నది నువ్వు ఆ బుక్ పట్టుకొని? ఏ రోజు మీకు ఆలోచన రాలా? ట్రిపుల్ ఎథిక్స్, ఎపిక్, ఎవిడెన్స్ లేని ఒక పుస్తకాన్ని పట్టుకొని ఊరేగుతున్నారే. 1 కాదు, 2 కాదు, 2000 సంవత్సరాలుగా వస్తాడు రెండవ రాకనేసి లేని ఒక దానిని సృష్టిస్తున్నారే. ఉంది అనేసి ఆలోచన చేయండి. మారుతున్న వాళ్ళు కూడా ఆలోచన చేయండి. మన హిందూ ధర్మాన్ని కాపాడండి, లేదంటే బానిస బతకాల్సి వస్తుంది. మీ బిడ్డలు, మీ మనవళ్ళు, పెద్ద వాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. సీనియర్ సిటిజన్స్ కూడా, తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలకు నేర్పించండి. మన మతం గొప్పతనాన్ని తెలియపరచండి. మతం మార్చడం కోసం వచ్చిన వాళ్ళని పొరక చాట తీసుకొని తరమండి. కావున ప్రతి ఒక్క హిందువు మేల్కోండి. మన యొక్క సనాతన ధర్మాన్ని కాపాడండి. మనం బానిసత్వంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. దయచేసి ఆలోచన చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే దయచేసి మీ యొక్క చేత్తో ఒక లైక్ కొట్టండి. మీ మనసులో మీరు ఏమనుకున్నారనేది కామెంట్ రూపంలో తెలియపరచండి. మీ కంటితో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు భారత్ మాతాకి జై హింద్.